అది ఒక పల్లెటూరు. ఆ ఊళ్ళో గంగవ్వ అనే ఒక ముసలవ్వ ఉంది. ఎవ్వరూ లేని ఒంటరిది. కూలీనాలి చేసుకుని ఒంటరిగానే జీవనం సాగిస్తూ ఉండేది. గంగవ్వది పెద్ద వయసు కావడంతో పొలం వెళ్ళిన దగ్గర పనిలో కాస్త వెనకపడుతుంది. అయితే అప్పుడు పొలం యజమాని నారాయణ మేస్త్రమ్మతో ఇలా అంటాడు. ఇదిగో మేస్త్రమ్మ, మూలన కూసునే ముసలోళ్లను కూడా పనికి తీసుకొచ్చి కూలివ్వమంటే నేనెట్టా ఇస్తానో? నాకు నష్టం వస్తుంది కదా. అట అంటే ఎట్ట నారాయణ? అన్ని రకాల వాళ్ళు ఉంటారు. కొంతమందికి పని చేయడం బాగా చేతనవుతుంది, కొంతమంది ఒక రకంగా చేస్తారు, కొంతమందికి కాస్త తక్కువగా పని వస్తుంది. అందరినీ మనం కలుపుకొని పోవాలి, తప్పదు. ఆ అవసరం నాకేంటి? డబ్బు నేనెందుకు పోగొట్టుకోవాలి? నీ మామూలు నువ్వు వదులుకుంటావా ఏంటి? అట్టగే కానివ్వు. ఆ అవ్వ తరపున నువ్వు నాకిచ్చే మామూలు ఇవ్వకు. అయినా సరే, నాకొద్దు. పాపం గంగవ్వ ఎప్పటి నుండో మన ముఠాలో పనికొస్తుంది. ఇప్పుడు కాదంటే ఎక్కడికి పోతుంది చెప్పు? పాపం ఎవ్వరూ లేని ఒంటరిది. తన రేక్కల కష్టం చేసుకుని బతకాలి. తనకి కూడు పెట్టే దిక్కు కూడా ఎవ్వరూ లేరు. కాస్త దయ చూపించయ్యా. వాళ్ల మాటలు వింటూ మనసులో బాధపడుతుంది గంగవ్వ. ఇట్టా అందరినీ జాలి గలుచుకుంటూ పోతే నాకు రూపాయి కూడా మిగలదు. ఎవరిట్టా పోతే నాకేంటి? నాకు డబ్బు ముఖ్యం. ఏంటి నారాయణ, మరీ అంత జాలి లేకుండా మాట్లాడుతున్నావు? నేనంతే. రేపటి నుండి ఆబని పనికి తీసుకొస్తే ఈ ముఠాయే నాకొద్దు చెప్తున్నా అని కోపంగా వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పనికి పిలవడానికి అందరి ఇళ్లకు తిరుగుతూ గంగవ్వ ఇంటికి వస్తుంది మేస్త్రి. అప్పుడు అవ్వతో ఇలా అంటుంది. ఇదిగో అవ్వా, ఆ నారాయణ ఎంత చెప్పినా నా మాట వినట్లేదు. అతనే కాదు, ఊళ్ళో అందరూ నువ్వుంటేనే వద్దంటున్నారు. నువ్వు వచ్చేటట్టయితే మా ముఠానే పనికి రావద్దంటున్నారు. అందుకే ఈ రోజు నుండి నువ్వు ముఠాలో పనికి రావద్దు. ఇట్టా చెప్తున్నాననేమనుకోకు, నాకు వేరే దారి లేదు. పర్వాలేదులే మేస్త్రమ్మ, నువ్వు మాత్రం ఏం చేస్తావులే అని కన్నీళ్లు పెట్టుకుంది. ఇదిగో అవ్వా, నాకొచ్చే కోటా బియ్యం కూడా నీకే ఇస్తాను, వండుకొని తిను. వద్దు తల్లి, నా తిప్పలేవో నేను పడతాన్లే. పెద్ద మనసుతో ఆ మాట అన్నావుగా, అదే 10,000. మరి నువ్వేం తిని బతుకుతావు? దిక్కులేని వాళ్లకి దేవుడే దిక్కు తల్లి. ఆ ఈశ్వరుడే నాకేదో ఒక దారి చూపిస్తాడు. మేస్త్రి వెళ్ళిపోతుంది. పాపం గంగవ్వ ఏ పని లేకుండా కూర్చొని తింటూ ఉండడంతో కొద్ది రోజులకి ఇంట్లో ఉన్న బియ్యం అయిపోతాయి. గంగవ్వ ఆత్మాభిమానం గల మనిషి. తన రెక్కల కష్టంతో సంపాదించుకున్న తిండినే తినాలనుకుంటుంది తప్ప తేరగా వస్తే తిందామనుకునే రకం మాత్రం కాదు. అందుకే ఊళ్ళో ఎవరినీ కూడా చెయ్యి చాచి అడగదు. ఒకరోజు తన మనస్సులో, దేవుడా, ఒంట్లో ఓపిక లేదు. వయసు వాళ్లతో పాటు గట్టిగా చాకరీ చెయ్యలేని నాకు కూడా 3 పూటల ఆకలి ఎలా తీర్చుకోగలననిచ్చావయ్యా అని బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న గంగవ్వ దృష్టిని ఆకర్షించింది ఆ ఊళ్ళోని గజపతి హోటల్. వెంటనే గంగవ్వ, గజపతి, ఏదైనా పనుంటే ఇస్తావా? ఈ వయసులో నువ్వేం పని చేస్తావే అవ్వా? తిన్న ప్లేట్లు కడిగే పనైనా చేస్తానయ్యా. ఏదో 4 రూపాయలొస్తే కడుపులోకి ఒక ముద్ద పడుతుంది. ఆకలితో పేగులు మేలిపెడుతున్నాయి. చాన్నాళ్ళు బతికావు కదా, చాలదా? ఇంకా బతకాలని ఆశ పుడుతుందా అని వెటకరంగా మాట్లాడతాడు గజపతి. బతుకు మీద ఆశ నాకు లేదయ్యా. అట్టగని నాకుగా నేను చచ్చిపోలేనుగా. ఆ దేవుడెప్పుడు తీసుకుపోతాడా అని నేను కూడా కాటికి ఎదురు చూస్తున్నాను. నీకు పనిచ్చి నేనెక్కడ మొత్తుకొని చచ్చేది? పని లేదేం లేదు, ఎళ్ళెళ్ళు. గంగవ్వ పక్కనే ఉన్న రామయ్య హోటల్కి కూడా వెళ్ళింది. గంగవ్వ రావడం చూసిన రామయ్య బయట నుండే, పో, ఇక్కడే పని లేదు పో అని కసురుకున్నాడు. పాపం గంగవ్వ విచారంగా వెళ్తూ ఆలోచిస్తూ ఉంది. అప్పుడు ఆమెకి ఒక ఆలోచన వచ్చింది. కోటా బియ్యంతో దోశలు చేసి ఈ ఊళ్ళో తిరిగి అమ్ముతాను అని మేస్త్రి దగ్గరికెళ్ళి, అమ్మాయి, కోటా బియ్యం ఇస్తావా? ఊరికే వద్దు, నాకు డబ్బు రాగానే నీకు ఖరీదు కట్టిస్తాను
అట్టగే తీసుకుపో అవ్వా. అలాగే ఒక 100 రూపాయలుంటే ఇవ్వు బదులుకి. మేస్త్రి కోటా బియ్యం 100 రూపాయలు గంగవ్వకిచ్చింది. గంగవ్వ 100 రూపాయలతో కావలసిన సరుకులు కొనుక్కొనొచ్చి దోశలు చట్నీ తయారు చేసి వాటినమ్మటం మొదలెడుతుంది. దోశలమ్మా దోశలు, రుచికరమైన దోశలు, ఒక్కో దోశ 1 రూపాయి మాత్రమే అని అమ్ముతూ ఉంది. ఒకతను గంగవ్వ దగ్గర దోశ తిని, గంగవ్వ దగ్గర దోశ ధర తక్కువ, పైగా రుచిగా ఉన్నాయి అని అందరికీ చెప్తాడు. ఊళ్ళో వాళ్ళంతా కొనుక్కొని తింటుంటారు. గంగవ్వ, నీ దోశలు చాలా రుచిగా ఉన్నాయి అని లొట్టలేసుకుంటూ తింటారు. రోజురోజుకి గంగవ్వ వ్యాపారం పెరిగిపోతుంది. ఊళ్ళో అందరూ రామయ్య గజపతి హోటల్కి వెళ్లటం కూడా మానేస్తారు. గంగవ్వ దగ్గరే కొంటుంటారు. రామయ్య గజపతి బేరం లేక ఈగలు తోలుకుంటారు. 2 చేతుల డబ్బు సంపాదిస్తుంది గంగవ్వ. ఆమె మొహంలో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ మోసలి దానికి ఏ దిక్కు లేదు, పిల్ల పీచు ఏదీ లేదు, ఎంత కమ్మినా గిట్టుబాటు అవుతుంది. కాని మన పరిస్థితి అలాగాదాయే. భార్యా పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళని పోషించుకోవాలంటే ఆవిడలాగా తక్కువ రేటు పెడితే మనకి కుదరదు అని ఇద్దరు గంగవ్వ దగ్గరికి వెళ్తారు. ఇదిగో గంగవ్వ, నువ్వు ఈ వ్యాపారం మానుకోవాలి. ఏం బాబు, ఎందుకు మానేయాలి? నీ వల్ల మా వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. ఊళ్ళో ఎవ్వరూ మా దగ్గర కొనడానికి రావట్లేదు. అది నా సమస్య కాదుగా. ఎవరి వ్యాపారం వాళ్లదే, ఎవరి ఆకలి వాళ్లదే. నా ఆకలి మీరు పట్టించుకోనప్పుడు మీ ఆకలి నేనెందుకు పట్టించుకోవాలి? అది మా తప్పే. ఇప్పుడు మా ఇద్దరిలో ఎవరో ఒకరం పనిస్తాం. నీ వ్యాపారం మానే. ఇప్పుడెలా కుదురుతుంది బాబు? ఆ తెలివి మీకు ముందే ఉంటుంటే బావుండేది. అప్పుడసలు నాకు ఈ ఆలోచనే వచ్చేది కాదుగా. నువ్వు తక్కువ రేటుకి అమ్మటం వల్లే ఊళ్ళో ఎవ్వరూ మా దగ్గరికి రావట్లేదు. నువ్వు కూడా మాలాగే ఎక్కువ రేటుకి అమ్ము. అది నా ఇష్టం. మీరెవరు చెప్పడానికి? నేను మీ నోట్లో మట్టి కొట్టడానికో, డబ్బు సంపాదించి వెనకేసుకొని బేడలు మితలు కట్టడానికో వ్యాపారం చెయ్యట్లేదు. ఒక పూట పొట్టకూటి కోసం కష్టపడుతున్నాను. అయినా మీరు రేటు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు. అది అన్యాయం కాదా బాబు? లాభాలు చూసుకోవటంలో తప్పులేదు గాని జనాన్ని దోచుకోకూడదుగా. నా అలాగే తక్కువ రేటుకి అమ్మండి, మీ దగ్గర కూడా కొనుక్కుంటారు అని గుణపాఠం చెప్తుంది. గంగవ్వ వాళ్ల మాట వినకపోయేసరికి దిగులుగా వెళ్ళిపోతారు రామయ్య గజపతి. అలా గంగవ్వ ఎవరి మీద ఆధారపడకుండా, తన ఆత్మాభిమానాన్ని చంపుకోకుండా తెలివితేటలతో తనకి తానే జీవనోపాధి సృష్టించుకుంటుంది. అది చూసిన ఊరి వాళ్ళు ఆశ్చర్యపోతారు. అవ్వ పని అడిగినప్పుడు ఇచ్చుంటే మనకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు గజపతి. అవును రామయ్య, పనివ్వకపోగా హేళన చేసి మాట్లాడినందుకు మనకి బాగా బుద్ధి చెప్పింది అని వాళ్ళని వాళ్లే తిట్టుకుంటారు. ఒక ఊళ్ళో సీతారామయ్య అనే వంటవాడున్నాడు. అతని భార్య మాధవి. సీతారామయ్య మంచి చెయ్యి తిరిగిన వంటగాడు. అతను చేస్తే ఎలాంటి వంటైనా సరే అద్భుతమే. లొట్టలేసుకుంటూ తినాల్సిందే. అందుకే ఆ చుట్టుపక్కల ఎటువంటి ఫంక్షన్ జరిగినా సీతారామయ్యనే వంట చేయడానికి పిలిచేవారు. భర్తకి తోడుగా భార్య మాధవి కూడా వంట చేయడానికి వెళ్లేది. సీతారామయ్య వంట చేస్తుంటే భార్య సాయంగా కూరగాయలు తరగటం, మిగతా పనులు చూసుకునేది. అలా వంట చేస్తూ వచ్చిన డబ్బుతోనే సీతారామయ్య తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఆ ఊరి నివాసి అయిన మంగయ్య సీతారామయ్య ఇంటికొచ్చాడు. సీతారామయ్య, వచ్చే శుక్రవారం నా కొడుకు పెళ్లి. ఆ రోజు నువ్వు వంట చెయ్యాలి. అయ్యయ్యో, ఆ రోజు వేరే ఇంట్లో వంట ఒప్పుకున్నానయ్యా. ఈసారికి వేరే వాళ్ళని చూసుకోండి. మరి ఇద్దరికీ ఒకేసారి చేయటం అంటే కుదరదు కదా. అమ్మో, అదస్సలు జరగదు. వంట చేసేది నువ్వు కాదని తెలిస్తే ఊళ్ళో ఎవరు భోజనానికి కూడా రారు. మరెలాగయ్యా? చేసేదేముంది, పెళ్లి డేటు వాయిదా వేసుకుంటాంలే. సరే, తర్వాత డేట్కి ఖచ్చితంగా వస్తాను. ఇదిగో అడ్వాన్సు అని సీతారామయ్య కొంత డబ్బు చేతిలో పెట్టి, మర్చిపోయి ఇంకెవరికి ఒప్పుకోకు, సరేనా? అలాగే. మంగయ్య వెళ్ళిపోయాడు. అది కోటేశ్వరరావు ఇల్లు. అదే ఊళ్ళో అతను మరో వంటగాడు. అతని వంట అస్సలు బాగోదు. అందువల్ల ఊళ్ళో ఎవరూ అతన్ని వంట చేయడానికి పిలిచేవాళ్లు కాదు. అతను కోపంగా ఒకరోజు ఇంటికొచ్చాడు. అతని భార్య రమాదేవి,
వెళ్ళిన పనేమైంది? మంగయ్యని కలిశావా? ఏమవుతుంది, ఎప్పటిలాగే అయ్యింది. ఆ మంగయ్య కొడుకు పెళ్లి వంటను ఆ సీతారామయ్యకే అప్పగించాడు. అలాగా? అంతేకాదు, ఆ సీతారామయ్య గాడికి కుదరదన్నా గాని మంగయ్య తన కొడుకు పెళ్లి డేట్నే మార్చుకున్నాడు. కాని మనకి వంటలివ్వడానికి మాత్రం ఒప్పుకోలేదు. ఆ సీతారామయ్యకి ఊళ్ళో మంచి పేరున్నంతకాలం మనకి ఒక్క వంట కూడా రాదు. ఎలాగైనా వాడి పీడ విరగడయ్యేలా చెయ్యాలి. అందుకే నేనొక పథకం వేశాను. దాన్ని అమలు చేస్తే ఆ సీతారామయ్యకు మంగయ్య ఇంట్లో చేసేదే ఆఖరి వంట అవుతుంది. తర్వాత ఎవ్వరూ వాణ్ణి వంటకి పిలవరు. ఒరేయ్ సీతారామయ్య, కాస్కురా. సీతారామయ్య, మాధవి ఇద్దరూ వంట చేయటం ప్రారంభిస్తారు. సీతారామయ్య వండే వంట వాసన ఆ ఊళ్ళోని ప్రతి ఇంటికి చేరింది. బయట అరుగుల మీద కూర్చున్న ఆడవాళ్లు వంట వాసనని తృప్తిగా ఆస్వాదిస్తున్నారు. ఆహా, సీతారామయ్య వంట మొదలెట్టినట్టున్నాడు. వాసన గుబాలిస్తోంది. ఆ వాసనకే ఆకలి పెరిగిపోతుందనుకో. మధ్యాహ్నం భోజనం వరకు కూడా ఆగేలా లేదు నా పరిస్థితి. అవునే, అసలు ఆడవాళ్లు కూడా సరిపోరు ఈ సీతారామయ్య వంట ముందు. ఎలా నేర్చుకున్నాడో ఏంటో ఇంత రుచిగా వంట చేయటం. అప్పుడు రమాదేవి మనస్సులో, మీరంతా తెగ పొగిడేస్తున్న ఆ సీతారామయ్య వంటకి ఈ రోజుతో చెల్లు చీటీ రాబోతుందిలే అని నవ్వుకుంది. రచ్చబండ దగ్గర మగాళ్లు కూర్చొని ఉన్నారు. ఈ సీతారామయ్య చేతిలో అమృతదేవత ఉందో ఏంటో గాని అతని వంట మాత్రం అమోఘంగా ఉంటుందయ్యా. ఒక్కసారి ఆ సీతారామయ్య వంట తిన్నారంటే ఎలాంటి వాడైనా సరే అతనికి దాసోహం అనాల్సిందే. అందులో ఏ మందు కలుపుతాడో, ఏ మాయ చేస్తాడో, ఏ మంత్రం వేస్తాడో మరి. అవునయ్యా, ఈ సీతారామయ్య వంటకి ఎంత గిరాకీ ఉందంటే సీతారామయ్య వంట కోసం మంగయ్య కొడుకు పెళ్లిని కూడా వాయిదా వేశాడంట. వాళ్ల మాటలు పక్కనే ఉండి వింటున్న కోటేశ్వరరావు మనసులో, వాడి వంట గొప్పదనం ఏంటో మరి కాసేపట్లో మీరే రుచి చూస్తారులే అని సెటైరికల్గా అనుకున్నాడు. వంట చేయడం పూర్తయిపోయింది. సీతారామయ్య, మాధవి అలసటగా ఉండడంతో కాస్త విశ్రాంతి తీసుకుందామని పక్కనే పడుకున్నారు. ఆ సమయంలో కోటేశ్వరరావు తన మనుషులతో అక్కడికొచ్చి ఎవరూ చూడకుండా నెమ్మదిగా చప్పుడు కాకుండా తను ఇంట్లో చేసి తీసుకొచ్చిన వంటల్ని అక్కడ పెట్టి సీతారామయ్య చేసిన వంటల్ని తీసుకెళ్లిపోయాడు. భోజన సమయం కావడంతో ఊళ్ళో వాళ్లంతా ఆవురావురుమంటూ భోజనాలకి కూర్చున్నారు. ఒక్క ముద్ద అలా నోట్లో పెట్టుకున్నారో లేదో తూ అంటూ అందరూ బయటికి ఊసేశారు. అమ్మో, ఉప్పు కారం మంట అని కేకలు వేస్తూ అన్నానికి బదులు చెంబులు చెంబులు నీళ్లు తాగేశారు. చీచి, ఇంత చెండాలమైన వంటని నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. అది చూసి సీతారామయ్య, మాధవికి ఏమీ అర్థం కాలేదు. మంగయ్య, అంజమ్మ కూడా కంగారు పడిపోయారు. సీతారామయ్య తను చేసిన వంటలు రుచి చూశాడు. నిజమే, అవి చాలా చెండాలంగా ఉన్నాయి. కాని ఎలా జరిగింది? తను బాగానే వండానే అని ఆలోచిస్తున్నాడు. ఈ సీతారామయ్యకి ఏమైంది? ఎప్పుడూ లేనిది ఇంత దరిద్రమైన వంట చేశాడు. ఇంతలో అక్కడే ఉన్న కోటేశ్వరరావు ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని, ఏమవుతుంది, కళ్ళు నెత్తికెక్కుంటాయి. ఊరి వాళ్ళంతా వాడి వంటని గొప్పగా పొగుడుతున్నారు కదా, అందుకే ఎలా చేసి పెట్టినా వాళ్లే కిక్కురు మనకుండా తింటారులే అని, తనని మెచ్చుకుంటారులే అని అనుకునుంటాడు. ఏంటి సీతారామయ్య ఇది? నిన్ను నమ్మి నీకు వంటిచ్చినందుకు అందరిలో నన్నింత అవమానిస్తావా? నేను వంట బాగానే చేశాను మంగయ్య గారు, కానీ ఇదెలా జరిగిందో తెలియటం లేదు. మాట్లాడకయ్యా. మంగయ్య గారు, నేను బ్రతిమాలినా మీరు వినలేదు. ఇప్పుడు చూసారా? ఇప్పుడు బంధువులలో పోయిన నా పరువు ఎలా తిరిగి వస్తుంది? మీరేం కంగారు పడకండి. మీ అబ్బాయి పెళ్లి ఫంక్షన్ పాడవకుండా నేను చూస్తాను. ఇలాంటిదేదో జరుగుతుందని ముందే ఊహించి నేను కూడా వంట చేశాను. నా వంటని అందరికీ పంపిస్తానులే. అలాగే. కోటేశ్వరరావు వంట తిని ఊరి జనం ఆహా ఓహో అని మెచ్చుకున్నారు. ఆ రోజు నుండి ఊళ్ళో కోటేశ్వరరావుకే అన్ని వంటలు వస్తుంటాయి. సీతారామయ్యకి రావటం ఆగిపోతాయి. అలా కొన్నాళ్లకు వర్షాకాలం వచ్చింది. ఏవయ్యా, ఇప్పుడేంటి పరిస్థితి? మనం పూర్తిగా వంటలు చేయటం మానేయాల్సిందేనా? ఊళ్ళో ఎవరూ మనకు వంటలివ్వటం లేదు. ఇదంతా మనకి వంటలు రాకుండా చేయడం కోసం మనపై ద్వేషంతో ఆ కోటేశ్వరరావు గారు వేసిన పథకం అనిపిస్తుంది. అలాగా? అవును. లేకపోతే మన వంటలు పాడైపోతాయని వాడు ముందే ఊహించి ఎలా వంట చేస్తాడు?
అంటే మన వంటల్లో మనకి తెలియకుండా వాడే కావాలని ఉప్పు కారం కలిపుంటాడా? అవును. అయితే ఇప్పుడే ఊళ్ళోకి వెళ్ళి ఈ విషయం అందరికీ చెప్పి వాడంతు తేలుద్దాం. అప్పుడు ఊళ్ళో వాళ్ళంతా మళ్ళీ మనకి వంటలిస్తారు. అదంత ఈజీ కాదు. మన దగ్గర సాక్ష్యాలు ఆధారాలు లేకుండా ఎలా నమ్మిస్తాం? మరిప్పుడేం చేద్దాం? ఆ కోటేశ్వరరావు గారు కొట్టిన దెబ్బకి ఇక మనం వంటలు చేయటం మానేస్తామని అనుకుంటున్నాడు వాడు. దాన్ని తిప్పి కొట్టాలి. అందుకు నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఏంటయ్యా అది? మనం ఇంట్లోనే వంట చేసి దాన్ని పార్సల్ చేసి ఊళ్ళోకి వెళ్ళి అమ్ముకుందాం. కానీ ఊళ్ళో వాళ్ళు మన దగ్గర కొనరు కదయ్యా. దానికి ఒక ఉపాయం ఉంది, చెప్తాను. ముందు వంట చేద్దాం పద. ఏవయ్యా, ఇది వర్షాకాలం. చెరువుల్లోకి కొత్త నీరు రావటం వల్ల మంచి మంచి చేపలొస్తాయి. కాబట్టి మనం చేపల పులుసు చేసి అమ్మితే ఎలా ఉంటుంది? బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే చేద్దాం. నా చేతి చేపల పులుసు రుచి చూసి ఈ ఊరి వాళ్ళు మళ్ళీ నా వంటలకి ఫ్యాన్స్ అయిపోవాలి అని సీతారామయ్య మాధవి ఇద్దరూ కలిసి గుమగుమలాడే బొమ్మిడాల చేపల పులుసు చేస్తారు. ఆ చేపల పులుసు పార్సల్ చేసి దాన్ని తోపుడు బండిపై పెట్టుకుని అమ్మడానికి ఊళ్ళోకెళ్తారు. ఆ బండి ఊళ్ళోకి రాగానే జనాలందరికీ సువాసన గుబాలిస్తుంది. నోరూరించే చేపల పులుసు ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టరు. ఆ రోజు మంగయ్య గారింట్లో జరిగిన దానికి నన్ను క్షమించండి. అదేదో తప్పిదం వల్ల జరిగింది. నాకొక్క అవకాశం ఇచ్చి చూడండి. ఒకసారి నా చేపల పులుసు రుచి చూడండి. ఏదైనా తేడా ఉంటే మళ్ళీ జీవితంలో వంట చెయ్యను, మానేస్తాను అని అనడంతో ఊరివాళ్లు సరే ఒకసారి చూద్దామనుకుని చేపల పులుసు కొని రుచి చూస్తారు. అద్భుతంగా ఉంటుంది. ఓహో, సీతారామయ్య వంట మళ్ళీ గాడిలో పడింది అని అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. అలా ఊళ్ళో వాళ్లంతా మళ్ళీ సీతారామయ్య వంటకి అలవాటు పడతారు. కాసేపట్లోనే చేపల పులుసు హాట్ కేకుల్లా అమ్ముడుపోతుంది. సీతారామయ్య వంట చేయటం తన ఇంట్లోనే పెట్టడంతో కోటేశ్వరరావు కూడా ఏం చెయ్యలేకపోతాడు. అలా సీతారామయ్య తన తెలివితేటలతో తనకి వచ్చిన వంట అనే విద్యని ఆధారంగా చేసుకుని వర్షాకాలంలో కూడా ఉపాధి పొందుతూ 2 చేతులా సంపాదిస్తుంటాడు. వాళ్లని చూసి కుళ్ళుకుంటారు కోటేశ్వరరావు, రమాదేవి. సీతారామయ్య, మాధవి మాత్రం చాలా హ్యాపీగా ఉంటారు.